ఈరోజు దేహాన్ని దేనికోసం అప్పగించారు సమాజంలో ఉన్నవారంటే ఉద్యోగాల కోసం అప్పగించిన వాళ్ళు కొందరైతే, వ్యాపారాల కోసం అప్పగించిన వాళ్ళు కొందరైతే, పాపం చేయడానికి అప్పగించిన వాళ్ళు మరికొందరు. ఇలా లోకంలో ఉన్న వాటి కోసం అప్పగిస్తున్నారు తప్ప దేవుని కోసం అప్పగించేవారు లేరు. ఈరోజు శరీరం గురించి ఆలోచించే వాళ్ళకి ఉన్నారా, ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళకి ఉన్నారా? శరీర ఆరోగ్యం కోసం ఆలోచించే వాళ్ళకి ఉన్నారు. శరీర ఆరోగ్యం మీద ఉన్న ఇంట్రెస్ట్ శరీరంలో ఉన్న ఆత్మ మీద లేదు. శరీర అందం మీద ఉన్న శ్రద్ధ శరీరంలో ఉన్న ఆత్మ మీద లేదు. శరీరానికి కావాల్సిన ఆభరణాల కోసం ఆలోచిస్తారు కానీ శరీరంలో ఉన్న ఆత్మ కోసం ఆలోచించేవారు ఉన్నారండి. దేవునికి మరణించే ముందు దేహాన్ని ఆత్మని కూడా అప్పగించాలి. ఏమంటే వీళ్ళు అప్పగించట్లేదు కానీ పాస్టర్ గారు వచ్చి అప్పగింటున్నారు. చచ్చిపోయిన తర్వాత బాడీ అక్కడ పడుకోబెడతారు కదా, అప్పుడు పాస్టర్ గారు వచ్చి తండ్రి ఈ కుమారుడి ఆత్మను చేర్చుకో, ఈ కుమార్తె ఆత్మను చేర్చుకో అని పాస్టర్ గారు అప్పగింటున్నారు. పాస్టర్ గారు అప్పగించాలా, మనం అప్పగించుకోవాలా? మనం అప్పగించుకోవాలి. పాస్టర్ గారు కదా అప్పగించాల్సింది. అది ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళాలో ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. పాస్టర్ గారు వచ్చి అప్పగించే వరకు అక్కడ ఏమీ ఆత్మ ఉండదు. ఒక్క క్షణంలోనే ఏమవుతా ఉన్నది బైబిల్లో, వారి శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళంలోకి దిగుదురు అన్నది. ఒక క్షణంలో ఆత్మ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం కన్ను మూసిన వెంటనే పాస్టర్ గారు వచ్చే వరకు అక్కడ ఏమీ ఉండదు. ఈరోజు దేహాన్ని దేనికోసం అప్పగించారు సమాజంలో ఉన్నవారంటే ఉద్యోగాల కోసం అప్పగించిన వాళ్ళు కొందరైతే, వ్యాపారాల కోసం అప్పగించిన వాళ్ళు కొందరైతే, పాపం చేయడానికి అప్పగించిన వాళ్ళు మరికొందరు. ఇలా లోకంలో ఉన్న వాటి కోసం అప్పగిస్తున్నారు తప్ప దేవుని కోసం అప్పగించేవారు లేరు. ఈరోజు శరీరం గురించి ఆలోచించే వాళ్ళకి ఉన్నారా, ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళకి ఉన్నారా? శరీర ఆరోగ్యం కోసం ఆలోచించే వాళ్ళకి ఉన్నారు. శరీర ఆరోగ్యం మీద ఉన్న ఇంట్రెస్ట్ శరీరంలో ఉన్న ఆత్మ మీద లేదు. శరీర అందం మీద ఉన్న శ్రద్ధ శరీరంలో ఉన్న ఆత్మ మీద లేదు. శరీరానికి కావాల్సిన ఆభరణాల కోసం ఆలోచిస్తారు కానీ శరీరంలో ఉన్న ఆత్మ కోసం ఆలోచించేవారు ఉన్నారండి. దేవునికి మరణించే ముందు దేహాన్ని ఆత్మని కూడా అప్పగించాలి. ఏమంటే వీళ్ళు అప్పగించట్లేదు కానీ పాస్టర్ గారు వచ్చి అప్పగింటున్నారు. చచ్చిపోయిన తర్వాత బాడీ అక్కడ పడుకోబెడతారు కదా, అప్పుడు పాస్టర్ గారు వచ్చి తండ్రి ఈ కుమారుడి ఆత్మను చేర్చుకో, ఈ కుమార్తె ఆత్మను చేర్చుకో అని పాస్టర్ గారు అప్పగింటున్నారు. పాస్టర్ గారు అప్పగించాలా, మనం అప్పగించుకోవాలా? మనం అప్పగించుకోవాలి. పాస్టర్ గారు కదా అప్పగించాల్సింది. అది ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళాలో ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. పాస్టర్ గారు వచ్చి అప్పగించే వరకు అక్కడ ఏమీ ఆత్మ ఉండదు. ఒక్క క్షణంలోనే ఏమవుతా ఉన్నది బైబిల్లో, వారి శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళంలోకి దిగుదురు అన్నది. ఒక క్షణంలో ఆత్మ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం కన్ను మూసిన వెంటనే పాస్టర్ గారు వచ్చే వరకు అక్కడ ఏమీ ఉండదు.